పౌరులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ ఉత్తర్వు రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధమని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే జన్మతః పౌరసత్వ హక్కు అందరికీ వర్తించదని, అందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తున్నాయని ఆ సవరణలోనే ఉందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఆ నిబంధన ప్రకారం అక్రమంగా అమెరికాలో ఉండే మహిళలకు జన్మించే పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేనివాడు అయితే జన్మతః పౌరసత్వం హక్కు వర్తించదు. అలాగే అమెరికాలో చట్టబద్ధంగానే ఉన్నప్పటికీ తాత్కాలికంగా నివసించే మహిళలకు పుట్టే పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేని వాళ్లకు ఈ జన్మతః పౌరసత్వ హక్కు వర్తించదు. ఇంకా కొన్ని పేర్లు కూడా మార్చాడు. అవి ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమెరికా ఈ జలసంధి పేరు మార్చేస్తే సరిపోదు. ప్రపంచమంతా ఆ పేరును గుర్తించాలంటే పలు అంతర్జాతీయ సంస్థలు ఆ పేరును ఆమోదించాల్సి ఉంటుంది. అలాగే ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతమైన మౌంట్ డెనాలి పేరును మౌంట్ మెక్లినీగా మార్చేశారు. నిజానికి ఆ పర్వతం పేరు మొదట్లో మౌంట్ మెక్లిన్గానే ఉండేది. 2015లో ఒబామా దాని పేరును మౌంట్ డెనాలీగా మార్చారు. ట్రంప్ పాత పేరును పునరుద్ధరించారు. ఇంకా ప్యారిస్ ఒప్పందం నుంచి వెనక్కి పెరిగిపోతున్న భూతాపానికి అడ్డుకట్ట వేసేలాగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు 2015లో పారిస్లో ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడే కాదు, ట్రంప్ ఎప్పటినుంచో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అభివృద్ధిని అడ్డుకునే కుట్రగా ఈ ఒప్పందాన్ని ఆయన గతంలో అభివర్ణించాడు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకే తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పారిస్ ఒప్పందం నుంచే కాదు, అమెరికా అభివృద్ధికి అడ్డంకిగా మారే అన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలిగేలా యూన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్కు సంబంధించి గతంలో అమెరికా ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించి ఉంటే వాటి నుంచి కూడా వైదొలిగేలాగా ఉత్తర్వులు జారీ చేశాడు. ఇంకా WHO నుంచి కూడా వైదొలిగాడు. కోవిడ్-19 మహమ్మారి కట్టడిలో విఫలమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా నిష్క్రమించాలని ట్రంప్ తొలి హయాంలోనే నిర్ణయించారు. తర్వాత ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశాడు. అయితే తాను అధికారంలోకి వస్తే WHO నుంచి అమెరికా వైదొలిగేలాగా చేస్తానని ట్రంప్ అప్పటి నుంచి చెప్తూనే వచ్చాడు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన ప్రధాన హామీలో ఇది కూడా ఒకటి. అమెరికా నిష్క్రమణతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏటా $130 మిలియన్ అంటే దాదాపు 1124 కోట్ల ఆర్థిక సాయం అందకుండా పోతుందని అంచనా. ఇంకొకటి, అమెరికా వ్యాప్తంగా చాలామంది తమ లింగానికి సంబంధించి వాస్తవాలను అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదని, పురుషులు తమను తాము అమ్మాయిలుగా ప్రకటించుకొని మహిళలకు ఉద్దేశించిన కార్యకలాపాల్లోకి చొరబడుతున్నారని, ఇకపై అలాంటివి చెల్లబోవని స్పష్టం చేస్తూ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. దీని ప్రకారం అమెరికా ఇకపై 2 లింగాలను మాత్రమే గుర్తించింది. అదేంటంటే స్త్రీలింగం అలాగే పురుషుడు. పుట్టుకతో వచ్చిన ఈ లింగాలను సొంత విచక్షణ పేరుతో మార్చుకోవడం, పురుషులు తమను తాముగా మహిళలుగా చెప్పుకోవడం, మహిళలు తమను తాము పురుషులుగా చెప్పుకోవడం కుదరదు. మహిళలు, బాలికలు అందరూ స్త్రీ కేటగిరీలోకే వస్తారు. మగవారు, బాలురు, పురుషులు ఈ కేటగిరీలోకి వస్తారు. ప్రభుత్వ విధానాల్లో ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఈ జెండర్ ఐడియాలజీని ప్రోత్సహించవద్దని ఆదేశించారు. అంతేనా, ప్రస్తుతం అమెరికాలోని జైల్లో ఉన్న ఖైదీల్లో ట్రాన్స్మెన్ అంటే స్త్రీగా జన్మించి తమను తాము పురుషులుగా భావించేటటువంటి వారు అందరినీ మహిళల జైల్లో వేయాలని, అదే తరహాలో ట్రాన్స్ ఉమెన్ ఖైదీలను పురుషుల జైల్లోకి తరలించాలని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేకాకుండా కుల, మత, జాతి, వర్ణ వివక్ష నిర్మూలనకు ఫెడరల్ ప్రభుత్వం చేపట్టిన డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ మరో ఆర్డర్ ట్రంప్ జారీ చేశాడు. ఇక టిక్టాక్ ఊరట. టిక్టాక్ నిషేధానికి సంబంధించి బైడెన్ సర్కార్ విధించిన నిషేధం అమలు 75 రోజుల పాటు వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడం ద్వారా దాని మాతృ సంస్థ బైట్ డాన్స్కు ట్రంప్ ఊరట కల్పించారు. వాస్తవానికి ఈ నిషేధం జనవరి 19నే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు అమెరికాలో టిక్టాక్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి కూడా. అయితే ట్రంప్ రూపంలో టిక్టాక్ మళ్ళీ ఊపిరి పీల్చుకుంది. నెక్స్ట్, వెస్ట్ బ్యాంక్లో స్థిరపడ్డ ఇజ్రాయేలీ సెటిలర్లపై గత బైడెన్ సర్కార్ 2024 ఫిబ్రవరిలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ట్రంప్ పాలనా ఉత్తర్వు జారీ చేశారు. మితవాద వర్గాలకు చెందిన ఈ సెటిలర్లను వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనులపై హింసకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో బైడెన్ సర్కార్ వారిపై ఆంక్షలు విధించింది. అమెరికాలో వారికి ఉన్న ఆస్తులను స్తంభింపజేసింది. అమెరికాలోని సంస్థలు, వ్యక్తులు వారితో సంబంధ బాంధవ్యాలు నెరపకుండా నిషేధం విధించింది.
ఈ ఆంక్షలను ట్రంప్ ఎత్తివేయడంతో వెస్ట్ బ్యాంక్లో మళ్లీ హింసాత్మక వాతావరణం పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇక ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఇచ్చిన హామీల్లో చాలా వాటిని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారానే అమలు చేయవచ్చు. కానీ పుట్టుకతో పౌరసత్వ హక్కు వంటి మరికొన్ని నిర్ణయాల అమలుకు మాత్రం చట్టపరంగా ఈ అడ్డంకులు ఎదురవుతాయి. వాటిపై న్యాయస్థానాల్లో ఈ వాద్యాలు దాఖలవుతాయి. ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి వాటిని అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అమెరికా ప్రతినిధుల సభలో అంటే రిపబ్లికన్లకు స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. సెనెట్లో సైతం అలాగే ఉంది. ఏదైనా చట్టం అమలు కాకుండా సభ్యులు అడ్డుకునే వీలు కల్పించే ఫిలిబస్టర్ అనే ప్రక్రియ ఉంది. కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయాల అమలుకు డెమోక్రటిక్ సభ్యుల సహకారం తప్పనిసరి. ఇక ఇదే కాకుండా అమెరికాలోని అంటే అక్రమ వలసలను, మాదక ద్రవ్యాలను నిరోధించడంలో విఫలమవుతున్న కెనడా, మెక్సికోపై ఫిబ్రవరి 1 నుంచి 25% ట్యాక్స్ విధించే ఆలోచనలో ఉన్నట్టు ట్రంప్ తెలిపాడు. అంతకుముందు అమెరికన్ కార్మికులను, కుటుంబాలను కాపాడుకునేందుకు గాను అమెరికా వాణిజ్య సంస్థ ప్రక్షాళనను తక్షణమే ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఇక అలాగే మరొకటి, మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్ను, ఇతర నేర సంస్థలను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశాడు. అలాగే మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించాడు. దీనివల్ల కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండానే ఫెడరల్ నిధులతో అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు వీలు కలుగుతుంది.